వీళ్ళకు స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ అంట, 2 మెడిసినల్ ప్లాంట్స్ తీసుకెళ్ళాలంట. సో దానికోసం చంపుతున్నాడు. నీకు నీకు మీన్స్ మీ క్లాస్ వాళ్ళందరికీ కదా. సరే ఇదేంటి చెప్పు. మింట్, పుదీనా పడ్డావా? మంచి పని అయింది. ఎంత నెక్కర నడుస్తుంది. పోనా నీకోసం నేను కష్టపడుతుంటే ఈ మట్టి అంతా తవ్వి ఇందులో వెయ్యు. ప్రాజెక్ట్ ఏమో వాడికి, నాకు పెడుతున్నాడు పని. అరే నేను చెయ్యను. మళ్ళీ కాసేపు అయిన తర్వాత నన్ను ఏమైనా అన్నావు అనుకో, అప్పుడు నాకు పని ఉంటుందరా. టీచర్ ఏమన్నది కంటరా. ఇప్పుడు పుదీనా వీళ్ళ ఇంట్లో తీసుకొద్దాం రండి. మందారం పెట్టుకుందాం మారా. మెడిసినల్ ప్లాంట్ అంటే కొమ్మలు పెడతారు. అలోవెరా తీసుకెళ్తావారా? ఇది కూడా మెడిసినల్ ప్లాంటే. తమలపాకు ఇది కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఇది ఉంది చూడు, ఇది కూడా మెడిసినల్ ప్లాంటే. వావ్ భలే వచ్చింది. ఒకసారి చూడండి, ఆకులకు చిన్న చిన్న ఆకులు వెరైటీ ఉంది కదా. దీని ఏం చెట్టు అంటారు ఏమో. ఈ స్మెల్ చూడరా మంచిగా వస్తుంది. నువ్వు ఓవర్ యాక్షన్ ఆపిట్టినాడు. అరే ఇది మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఏంటో తెలియడానికే పెట్టిందిరా ప్రాజెక్ట్. ఇట్రా నీకు అన్న అందుకే పరిచయం చేస్తున్నా. ఇదేంటో చెప్పినావు కదా. ఏంటి? మందారం. ఓకే ఇదేంటి? ఏదో ఒకటి. అలోవెరా. ఇదేంటి? తమలపాకురా. కిల్లి తిన్నాక వేసుకుంటారు చూడు అదే. ఇవన్నీ నీకు చెట్లు ఏంటో తెలియడానికి పెట్టిరు ప్రాజెక్ట్. ఇది ముట్టుకునే చెట్టా? ఒకసారి ముట్టుకుందాం. టచ్ మీ నాట్ అదే కదా. నిమోసేనా అంటే? టచ్ మీ నాట్ నిమోసా అంటది. కానీ ముడుచుకుంటలేదు. అది కాదు, అది టచ్ మీ నాట్ కాదు. టచ్ మీ నాట్ కూల్ అయిపోయినా. ఇంకేమేమో ఉన్నాయి ఇక్కడ, నాకు తెలియని కూడా ఉన్నాయి. అసలే మన కమ్యూనిటీలో స్నేక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇవన్నీ పాట్స్ నేను తెచ్చుకున్నా, మా ఇంట్లో తెచ్చుకున్నాను. ఇది బర్డ్దా కేజా? బర్డ్. ఎక్కడ మింటూ ఉందో లేదో ఒకసారి చూడ. అది ఓమా. ఇదే కదా ఓమా చెట్టు. ఎంత బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడ బజ్జీలు చేయొచ్చు. అది తోటకూర పక్కకు పప్పాయ. ఈ పప్పాయ చెట్టు. సీతాఫల చెట్టు. అరే ఇదేం చెట్టు? మనకి ఈరోజు అదే కర్రీ. కాకరకాయ కర్రీ. ఈరోజు ఏం కర్రీ కూడా గుర్తులేదు. ఇచ్చినాక కూడా చెప్పలేడు. మరి ఏ ప్లాంట్ తీసుకెళ్తారు? మెడిసినల్ ప్లాంట్స్ అంటే అలోవెరా ఉంది, రోజ్ ఫ్లవర్ ఉంది, అన్ని తీసుకెళ్దాం. తులసి ఇంట్లో ఉంది. తులసి కాకుండా ఓమా మెడిసినల్. డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఓమా తీసుకెళ్తావారా? ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. అక్కడ నువ్వు చెప్పాలి, మేము అడిగితే. ఇంగ్లీష్ లో ఏమంటారో ఏమో. ఇది ఓమ చెట్టు. ఓకే నువ్వు మీ టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే ఓకే. ఇక్కడ ఒకటి దొరికింది మన ఇంట్లో, ఒకటి తులసి ఉంది, పెట్టేద్దాం. అవి ఓమ చెట్టు దొరికింది. సిద్దిక్ నందుకి ప్రాజెక్ట్ అంట, 2 మెడిసినల్ ప్లాంట్స్. నీకు అమ్మ కూడా పడుతున్నా చిన్నది. ఇక్కడ తులసి మొలక తీసుకొస్తుందా? ఇది తులసి తెలంగాణలో ఎవరు ఉండాలి. భయపడ్డా? ఇక్కడ ఉంది తులసి మొలక. అరే నందు చూడరా రే. చూస్తున్నావా? ఇది ఓకే. ఓవర్ యాక్షన్ ఆపి మట్టిని లేదుందరా. నీకా ప్రాజెక్ట్? నాకా? నందు రే. అమ్మో నీ బ్యాలెన్స్ నేను సరిగ్గా కూర్చోలే. ఇలా మట్టి. అరే ఈ మట్టి అంతా లేవు.
ఇంకా ఎక్కువ వర్షాలు పడలే కదా. చాలా ఇంకా కావాలా? మట్టి తొందర వేయి అందులో. లిజర్డ్కి ఏం భయపడండి, లిజర్డ్ ఇక్కడ ఉండవు. భయపడతావు అమ్ము. కొన్ని వాటర్ తెపోరా. మరి గట్టిగా పెట్ట కింద ప్లాంట్స్ పెట్టాలి ఫస్ట్. తీసుకురాపో. కొంచెం తీసేద్దాం. ఏది ఉండాలి. చేస్తా ఇక్కడ కూర్చో మంచిగా. ఏమంతా చదువుతుంది వారా. ఓం భీం బిషా అని ఇట్లా ఇట్లా హోల్ ఆడ చేయరా. దీని రూట్ ఎట్లుంది, అది లోపలికి వెళ్ళాలి. లే ఇంకా చాలు లే లే తీరా. ఓమా ఓమని ఇంగ్లీష్లో ఏమంటారు కనుక్కున్నాం. అయితే ఇదేంటి, ఇదేంటిది చెప్పు. తెలుసు. అరే వాటర్ చాలు, మీరు ఎక్స్ట్రా చేయకండి. వెట్టుంది శాండ్. ఇప్పుడు అవసరం లేదు మమ్మీ, చచ్చిపోతుంది చెట్టు. అమ్ము నో, వర్షం ఉంది అసలే తడుస్తుంది. ఓవర్ యాక్షన్ నాకు. వీడి ప్రాజెక్ట్ డన్ అయిపోయింది. మెడిసినల్ ప్లాంట్స్. వీటి పేర్లు చెప్పు ఒకసారి. యోమా మింటూ తులసి. యోమా కాదురా, ఓమా. యోమనట యోమా. తులసి, మింట్, మింటి. ఇది పుదీనా, ఇది ఓమా, ఇది తులసి. ఎవ్రీడే ఈవినింగ్ టైం మా ఇంటి ముందు బర్డ్స్ సౌండ్ ఇలా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి. అయ్యో రామా, నందు అరే బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకోరా. ఇంకా చాలు, మళ్ళీ నవ్వులో ఏడుపులు అయితే చేసిన. మా ముగ్గురు పిల్లల్లో ఏ ఇద్దరు కొట్టుకున్నా కానీ మూడో వాళ్ళు వచ్చి కూలేస్తారనమాట. ఇప్పుడు అమ్ము కూలేస్తుంది. ఈ ఫైటింగ్ ఎప్పటికి ఇట్లే ఉంటుందిలేండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.